గాంజా అక్రమ రవాణా పైన పోరాడి మృత్యు ఒడిలోకి. నిమ్స్లో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ కన్నుమూత. గాజుల సౌమ్య వాహనంతో ఢీకొట్టి ఆమె మీదికి తొక్కించారు ఈ గాంజా ముఠా. వాళ్ళని పట్టుకునే దాంట్లో భాగంగా ఆమె మీద దాడి జరిగితే ఆమె 25 సంవత్సరాల పోలీస్ ఆఫీసర్, ఆమె కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్. నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పాపం ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఒక రకంగా ఆమె వీరమరణం పొందినట్టుగా మనం భావించాలి. అక్రమంగా గాంజా తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయలేదామె. ఆ ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డారు. మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయారు. నిజామాబాద్లో జనవరి 23న గాంజా అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి తొక్కించేసిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సౌమ్యను తొలుత నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సలో భాగంగా అక్కడే ఒక కిడ్నీ తొలగించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం అందించేందుకు జనవరి 25 అర్ధరాత్రి నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆర్ఐసీయూలో చేర్చుకొని వైద్యం అందించారు. అత్యవసర విభాగం, నెఫ్రాలజీ, కార్డియాలజీ, మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో వెంటిలేటర్ పైన చికిత్స అందించారు. కానీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమెను కాపాడేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమించిన ఫలితం దక్కలే. 2024 బ్యాచ్ కానిస్టేబుల్ జి సౌమ్య స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని మోస్రా మండల కేంద్రం. ఆమె తల్లిదండ్రులు మసాలా దినుసులు విక్రయిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. కుమార్తెను కష్టపడి చదివించారు. ఎక్సైజ్ శాఖలో చేరి సుమారు 1 ఏడాది కాలంలోనే సౌమ్య దుండగుల దౌర్జన్యానికి బలైపోయింది. ఇంత దారుణం పాపం.